వాళ్ళని ఎట్లా అనిపిస్తుంది జనరల్గా ఓవరాల్గా చెప్పుకుంటా మీకు ఒక పేదవానికి ఎట్లుంది? పేదవాడికి అయితే బెటరే, దాంట్లో డౌట్ ఏం లేదు. పేదవానికి బెటర్ ఉన్నది అంతే. ఓకే. అంటే ఇప్పుడు చాలామంది ఏమంటున్నారంటే జగన్ అభివృద్ధి చేయలేదు, ఓన్లీ పథకాలు అంటే మెడికల్ కాలేజ్ అన్నీ ఆ నుంచి వచ్చినాయంట. మెడికల్ కాలేజీలు అయితే అప్పటికంటే ఎక్కువనే వచ్చినాయి. ఇప్పుడు 5 కాలేజీలు రన్నింగ్లోకి వచ్చినాయిలే. ఓకే. మరి ఆ నుంచి వచ్చినాయి, అదే అభివృద్ధి కదా. ఓకే. జనరల్గా మీరు కూడా ఆలోచించండి. అభివృద్ధి అది అభివృద్ధి. ఇప్పుడు 5 మెడికల్ కాలేజీలు అంటే అభివృద్ధి చేసినట్టే కదా. దాదాపు 500 మంది మెడికల్ సీట్లు వచ్చినట్టే ఆంధ్రప్రదేశ్లో ఎక్స్ట్రా కొత్తగా. మరి అంటే కంపెనీలు ఏం రావట్లేవు అంటారు సార్. కంపెనీలు అంటే ఒకటే సార్, వీళ్ళు కొన్ని చూపియాలి వాళ్ళకి. కరెంటు కానీ సబ్సిడీలు ఇచ్చేస్తే వచ్చి పెట్టగలుగుతారు. ఎంబడే వచ్చి పెట్టమంటే ఎందుకంటే కొత్త దానిలో పోయాక అభివృద్ధి ఎంబటే పెట్టుబడి ఏమి ఉండదు. వాళ్ళ పెట్టుబడి పెట్టడమే సరిపోతుంది ఒక 5-6 సంవత్సరాల దాకా. అంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్ అవన్నీ కావాలి. మీరు అన్నట్టు ఇంతకుముందు అన్నట్టు అమరావతిని ఒక వైజాగ్ లెక్క తయారు కావాలంటే ఆల్మోస్ట్ 10-15 సంవత్సరాలు. అదేం కాదు, 40 సంవత్సరాలు తక్కువ పడదండి. అంటే ఇప్పుడు వైజాగ్ రాజధానికి ఉండడం కరెక్ట్ అంటారా, లేకపోతే అమరావతి? 100% అదే కదా. ఎందుకంటే షిప్ యార్డ్ కూడా ఉండే కదండి ఆడ. మెయిన్ పోర్ట్లు అవన్నీ ఉండేవి కాబట్టి ఎయిర్పోర్ట్ ఇంటర్నల్ అయింది. ఆడ ఇబ్బంది ఉండదు దానికి అభివృద్ధికి. ఒకవేళ ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు వస్తే అమరావతి, రైల్వే ట్రాక్ ఇవన్నీ ఉండేవి. ఒకవేళ చంద్రబాబు వస్తే అమరావతి అంటాడు. మళ్ళీ ఇదికి వస్తే జనరల్గా అయితే రాజధాని విషయంలో ఇప్పటికే చాలా 10 సంవత్సరాలు వెనకకు పోయింది ఏపీ. ఒకవేళ ఇన్ కేసు చంద్రబాబు వస్తే మళ్ళీ ఇంకో 10 సంవత్సరాలు కూడా వెనకకు పోయే అవకాశం లేదంటారా? సార్ ఏదైనా ఇప్పుడు రాజధాని కట్టాలంటే ఎంతవాటికి లిమిటు? మనకి బిల్డింగ్లు మన వాటికే పరిమితం. అంతేకాని హైదరాబాద్ అంతా ఎవరు కట్టారు? నువ్వు కట్టుకున్నావా? వాళ్ళు కట్టారా? నువ్వు షాప్ పెట్టాలనుకుంటే నువ్వు కట్టుకుంటావు. మామూలుగా పెట్టుబడులు ఎట్లా వస్తాయి అనుకుంటున్నారు మీరు? పెట్టుబడులు అంటే ఏం లేదు, వాళ్ళ సబ్సిడీ ఇవ్వాలండి. కరెంట్లు కానీ, డ్రైనేజ్ కానీ, వాటర్ కానీ ఇవన్నీ చూపెట్టాలి వాళ్ళకి వచ్చేవాడికి. ఒక ప్రశ్న ఏంటంటే, బిల్ గేట్స్ లాంటి ఒక పారిశ్రామికవేత్తని హైదరాబాద్కు తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు 5 ఏళ్లలో ఒక్క ఐటీ కంపెనీ కానీ, ఒక ఫార్మా కంపెనీ కానీ అమరావతికి కానీ చుట్టుపక్కల కానీ తీసుకోవడానికి కారణం ఏమై ఉంటుందంటే? సార్ వాళ్ళు రావాలంటే వీళ్ళు కళల కంటే పై నుంచి ఎవడు రాడు మనకు పెట్టుబడి పెట్టాలని. ఆడ అసలు నీకు జనాభా సందే లేదు. జనాభా లేని కాడికి వచ్చి ఒక వ్యాపారం పెట్టమంటే నువ్వు బిల్డింగ్లు కట్టాలంటే 5-6 సంవత్సరాలు పట్టిద్ది. ఈ 5-6 సంవత్సరాలు నువ్వు కాపాడాలి వాళ్ళని. ప్రభుత్వం ఏం చేయాలి? వాళ్ళ కరెంట్ సబ్సిడీలు, వాటర్, వీటన్నిటి ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ రాయితీలు ఇవ్వాలి. రాయితీలు ఇస్తే వాడు పెట్టుబడి పెట్టి కన్స్ట్రక్షన్ అయ్యే వరకు 5 సంవత్సరాలు పట్టిద్ది కదా ఒక బిల్డింగ్ కట్టాలంటే. అంత తీరక కాదు కదా. బిల్డింగ్ కట్టంగానే ఎంప్లాయర్స్ రారు కదా. దానికి పెట్టుబడులు అంతా వాడు పెట్టుకుంటా పోతుంటాడు కానీ వాడికి మినకమేం రాదు కదా. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే హైదరాబాద్ డెవలప్ చేసింది చంద్రబాబు, మళ్ళీ వస్తే హైదరాబాద్. అదే మాట అన్నాం. హైదరాబాద్ డెవలప్ చేసింది చంద్రబాబు ఒక్కళ్ళు కాదండి, 16 మంది ముఖ్యమంత్రులు. 16 మంది ముఖ్యమంత్రులు. నాగార్జున సాగర్ ఎవరు కట్టారండి? నాగార్జున సాగర్ వీళ్ళు కట్టారా? శ్రీశైలం ఎవరు కట్టారండి? కాంగ్రెస్ ప్రభుత్వం కదా. ఇప్పుడు తెలంగాణ ఎన్టీ రామారావు దోవలా? ఓకే. వీళ్ళు దోవినారా? మరి ఒకళ్ళు వచ్చారు, నీ బాధ్యత అండి. మరి చేయాల్సిందే. మరి అంటే ప్రజలు సొమ్ము ఇస్తున్నాం కదా ట్యాక్సుల ద్వారా. నిన్ను పెట్టింది ఎందుకు? మనందరం చేయలేక కాదు. నిన్ను ఎన్నుకునేది ఎందుకు? జాగ్రత్తగా ఖర్చు పెట్టి అభివృద్ధి పదంలో నడుపుతూ అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రిని చేసేది ప్రజలు. మామూలుగా ఒక కంపెనీ అయినా ఒక వ్యాపారమైన ఎవరు పెట్టాలనుకున్నా వాళ్ళకు లాభాలు వస్తేనే పెడతారు. అంతే. మరి వాళ్ళకి అనుకూల వసతులు ఉంటే పెడతారు. ఏమి లేని కనుక చెవుడు పెట్టాడు కదా. అంటే చంద్రబాబు వచ్చిన అమరావతికి వెళ్ళే అవకాశం ఏమైనా ఉంటుంది దానికి? ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి కంపెనీలు ఏమీ పోదు, ఒక్కడు కూడా పోదు. మొత్తం మాట ఇంకా కడుతున్నారు. చూసే కదా లూలు మాల్ మొన్న ఈ మధ్య కదా ఓపెన్. అవును, మరి చూసారు. నేను కూడా చూసి ఇచ్చాను. మరి ఇప్పుడు ఇంకా పెద్ద పెద్ద బిల్డింగ్లు ఇంకా కడుతూనే ఉన్నారు హైదరాబాద్. ఎందుకు పోతారండి? ఏడు అభివృద్ధి పెట్టుకొని ఆడ ఏం లేని దానికి బీట్లో పోయి బిల్డింగ్ కట్టుకొని దానికి షోపడ రంగులు వేసుకొని డ్యాన్స్ వేస్తారా వ్యాపారస్తులు? పెట్టుబడి పెట్టి. మీరు అనేది ఏంటంటే ఒకవేళ జగన్ వస్తేనే వైజాగ్ కంటిన్యూ అవుతుంది, ఏపీ ప్రజలు కొంచెం రాజధాని విషయంలో ఊరట కలుగుతుంది అన్నట్టుగా అంటున్నారు. ఊరు వచ్చినా కూడా ఆడ అభివృద్ధి ఉంది కాబట్టి అది చేసుకుంటే ఈజీ వీళ్ళకి తొందరగా. ఎందుకంటే అటు పెట్టి ఇప్పుడు అన్నిటికీ అవకాశం ఉంది. ట్రాన్స్పోర్ట్ కానీ, షిప్ కానీ ఇవన్నీ ఉన్నాయి ఆడ. మరి ఎందుకు పదే పదే చంద్రబాబు అమరావతి అమరావతి అని అనడం వెనుక ఉన్న రాజకీయ ఉద్దేశం? వాళ్ళ బినామీల పేర్ల మీద రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు ఇబ్బంది. 33,000 ఎకరాలు ఏం అవసరం ఉంటుందండి? మనం కట్టం కదా. అవును. గవర్నమెంట్ అంటే ఏంది? హైకోర్టు నువ్వు కట్టుకోవాల్సిందే కానీ అన్నీ నువ్వేం కట్టుకోవు కదా. అంటే వీళ్ళు పదే పదే అమరావతి రాజధాని, అమరావతి రైతులు, మామూలుగా రైతులు ఎప్పుడైనా భూమిని రియల్ ఎస్టేట్ చేసుకోవాలి కోరుకుంటారా? వీళ్ళు ఇంతకుముందు అమరావతి రైతుల ఉద్యమం అని ఒకటి చేసారు, దాని వెనుక ఏమై ఉండొచ్చు? అంతా నీళ్ళే కదా ఉండేది నడిపించేది.
ఇప్పుడు ఆడెందుకండి అంత సింపుల్గా లేక ఇంగ్లీష్ మీడియం వద్దనేది ఎక్కడన్నా ఉందే మీరు చెప్పండి. ఉండదు. అంటే ప్యాకేజ్ కావాలంటాడు. ఇంగ్లీష్ మీడియం వద్దంటే ఇవాళ ఇంగ్లీష్ లేకుండా దేనికన్నా పనికొస్తారు పిల్లగాళ్ళు. అన్నా లోకేష్ పిల్లలు ఏడ చదువుతారు, లేకపోతే చంద్రబాబు జగన్ అసలు పిల్లలు, పిల్లగాళ్ళు పవన్ దేనికన్నా కళ్యాణ్ పిల్లలు ఇవాళ బయట ఏడన్నా ఒక బోర్డు కానీ తెలుగులో ఉంటుందా? ఉండట్లేదు. కంప్యూటర్ లేకపోతే ఏమైనా ఉద్యోగాలు దేనికన్నా పనికొస్తాడు? ఏదే నీకు ఉద్యోగం అంటే గవర్నమెంట్ ఉద్యోగం అనే కాదు, ఒక ప్రైవేట్ ఉద్యోగం చేయాలన్నా ఇంగ్లీష్ మెయిన్ ఇంపార్టెంటే కదా ఎవరికైనా. అంటే పేదవాడు పైకి రాకూడదు, ఎంతసేపు మీ కింద ఓట్లు వేస్తూ ఉండాలి ఏ పార్టీకైనా. ఓకే. అది కరెక్ట్ కాదు కదా. పిల్లలు మాత్రం విదేశాల్లో ఉన్నారు. విదేశాల్లో మీ పిల్లగాలు చదవాలా, పేదవాడు పిల్లగాలు ఎప్పుడు ఓట్లు వేసుకోవడానికి మీ కాళ్ళ చుట్టూ తిరుగుతూనే ఉండాలి ఈ రాజకీయ నాయకులకి.